కారు, చిట్కు పిల్లలకి ఇష్టం చాకో బారు, ఫ్రెండ్ అంటే యారు, మన దగ్గర వచ్చేసినారు మన షోకి బాబు మోహన్ గారు. అప్పుడు 3rd క్లాస్లో అమ్మ చనిపోయి మామూలు స్ట్రగుల్ కాదు అది. అందులో మళ్ళీ నాకు వచ్చి వెళ్ళింది. నైట్ అయింది కదా, వీళ్ళు తిన్నరా పడుకున్నారా, చిన్న పిల్లలు కదా అని కూడా ఎవరు అనుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను అటు నుంచి వస్తాను అనుకోండి, వీళ్ళు చూడాలి, ఇటు చూసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంత దూరంగా మమ్మల్ని ఉంచాలని చూశారో మా రిలేషన్స్ అంతా. దేవుడు నన్ను అంత టాప్కి తీసుకెళ్ళాడు. మా మదర్ చనిపోయిన ఆ 2-3 ఇయర్స్ చీకటిలోనే ఉండేవాళ్ళం. మాకు తెల్లవారితే తెలిసేది తెల్లవారిందని. చెప్పకండి సార్, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మీ ఫాదర్కి ఒక వైట్ సూట్ ఉండేనంట, అండ్ ఆ సూట్ మీకు చాలా ఇష్టం అంట. ఆ సూట్ ఎప్పటికన్నా కుట్టించుకున్నారా? షూటింగ్లో జయసుధ గారి షూటింగ్ నాకు వైట్ సూట్ వేశారు. దాంట్లో మా ఫాదర్ గుర్తొచ్చాడు ఆ సూట్ వేయగానే నాకు. ఓకే, నేను అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను, వస్తా మేడం, ఒక్క నిమిషం ఉండండి అని. నేను వేసుకోవాలని కాదు కదా, మా ఫాదర్కి ఎంతో ఇష్టం ఈ సూటు. సో సౌందర్య గారితోని మీరు సచ్ టాప్ సాంగ్, ఆ సాంగ్ వెనుక మీరు సడన్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసినారు, 1-2 టేక్స్లోనే ఆ స్టెప్స్ అన్ని చేసేసినారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ పాన్ మీరు సడన్గా బంద్ చేసినారు ఒక స్ట్రాంగ్ రీజన్ తోని. ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్, వీడు సర్టిఫికెట్ ఇవ్వలేదా, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వలేదంట, ఈ వీడు అని ఆడియో తిడుతుంది. ఏమైంది అన్న, అలాగా జనం ఏదో చెప్తారు, మీరు అది అడుగుతారా సార్ అన్నాడు. స్పాట్లో సస్పెండ్ చేసిన ఆడియోని. ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆ పార్టీ పెట్టింది, అప్పుడు డిసైడ్ అయినా నేను పొలిటికల్గా ఉండాల్సిందే అని. మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ మొన్న వానలకు మునిగిపోయిన వాళ్ళకు 10,000 అన్నారు, కొట్టుకు సస్తున్నారు అక్కడ. అది బాధ్యత అండి? ఎట్లా అనిపించింది ఫైనల్లీ మీకు? 50 సార్లు ఫైనల్లీ అన్నావు, 50 సార్లు చిటుకు అన్నావు. అన్ని చిటుకులే, అన్ని ఫైనల్లే. మరి ఇది ఎప్పుడైతే ఫైనల్? హలో దోస్తులు, ఎట్లున్నారు? వెల్కమ్ టు మన ఎపిసోడ్ టుడే, అండ్ వీ హ్యావ్ అ వెరీ 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 సూపర్ గెస్ట్ టుడే, అ లెజెండరీ యాక్టర్, అ గ్రేట్ పొలిటీషియన్, అండ్ ఒక అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ బాబు మోహన్ సార్. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు సార్? ఆల్ క్షేమం? జబర్దస్త్. సో ఇప్పుడు మొత్తం మాహోల్ గర్మాగరం పొలిటికల్ హవా నడుస్తుంది. ఐ నో మీరు ఎంత బిజీ ఉన్నారు, మార్నింగ్కి రాత్రి వరకు, కానీ మా కోసం టైం తీసుకొని వచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారా? వెల్, దిస్ ఇస్ మీ ప్రతీక. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనం వచ్చేస్తున్నాము డిజిటల్ వరల్డ్కి. అవుమలా జబర్దస్త్ పంచులతోని, ఫ్రెష్ కంటెంట్ తోని ఇవన్నీ చూడాలంటే వాచ్ దిస్ స్పేస్ అన్నమాట. సో ఇవన్నీ చూసినందుకు మీరు రెడీ ఉన్నారు, మనవి మస్తు రెడీ ఉన్నాం. మిమ్మల్ని స్మైల్ చేపించే పంపించే బాధ్యత మాది, ఠీకే? సో సార్, ఫస్ట్లీ నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుండే, చిట్టుకున్నప్పటికి వెళ్ళి మీ మూవీస్ చూసుకుంటా గ్రో అయినా, దెన్ మీరు వచ్చంగానే ఆటోమేటిక్లీ మాకు ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తుంది. చిట్టుకు అంటే స్మాల్, పుట్టుకు అంటే వెరీ స్మాల్. సో స్మైల్ బిగిన్స్ విత్ రైట్ నౌ. సార్ ఒక చిట్టుకు కవిత చెప్తా సార్, మీరు వావా అనండి సెంటర్లో, ఓకేనా? కవిత. డ్రిడ్డర్ అంటది కారు, చిట్టుకు పిల్లలకి ఇష్టం చాకో బారు, ఫ్రెండ్ అంటే యారు, మన దగ్గర వచ్చేసినారు మన షోకి బాబు మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్లీ మీ పేరు, అంటే మీరు పాపులర్ అయిపోయినాక మీరు ఒక లెజెండ్, సో ఇప్పుడు మీ పేరు చాలా ఫేమస్ ఆబ్వియస్లీ, కానీ ఈ పేరు ఇంకేమైనా హిస్టరీ ఉందా సార్? నార్మల్లీ ఎవరికైనా బాబు అనేది పేరు తర్వాత సఫిక్స్ ఉంటుంది, కానీ మీకు ఫస్ట్ ఉంది. సో ఎనీ హిస్టరీ బిహైండ్ ద నేమ్? మా ఫాదర్ టీచర్. జనరల్గా టీచర్ కొడుకుని బాబు అనే పిలుస్తారు కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల కొడుకులను బాబు అన్నట్టు నన్ను కూడా బాబు అని పిలిచేవారు.
కానీ స్కూల్లో నాకు పెట్టిన పేరు మోహన్ రావు. ఓకే ఓకే. మోహన్ అంటే కొందరికి పలికేవాడిని, కొందరు బాబు అంటే పలికేవాడిని, కొందరు బాబు అంటే నన్ను కాదు నేను మోహన్ కాదు అనుకునేవాడిని. మోహన్ అంటే నా పేరు బాబు కదా మోహన్ అంటారు అనుకునేవాడిని చిన్నప్పుడు కదా. నా కన్ఫ్యూజన్ ఎందుకని మా మదరు ఫాదరు ఏమనుకున్నారో ఏమో స్కూల్లో పేరు మార్పిచ్చేశారు. బాబు మోహన్ రావు. మోహన్ రావు పోయి బాబు మోహన్ రావు అయింది. అప్పుడు బాబు మోహన్ అనేవాళ్ళు కనుక నేను పలికేవాడిని. సరే స్కూల్లో ఉన్న పేరు మాత్రం బాబు మోహన్ రావు. ఈ ఫిల్మ్ యాక్టర్ అంకుశం తోటి నాకు మంచి పేరు వచ్చింది, బ్రేక్. అప్పుడు అంకుశం బాబు మోహన్ అని పెట్టాలి అని అందరంటే, అంటే రామిరెడ్డి కూడా ఆ పిక్చర్తోనే, ఆహుతి సినిమా తర్వాత నాకు అంకుశం, ఆహుతిలో ఆహుతి ప్రసాద్, అట్లా ఆహుతి కొన్ని పేర్లు పెట్టారు. ఆహుతి బ్రేక్ ఇచ్చిన వాళ్ళ నాది కూడా ఆహుతిలో నాకు మంచి క్యారెక్టర్ ఆహుతిలో కూడా. నాకు ఆహుతి చూసే నా పెర్ఫార్మెన్స్ చూసే అంకుశంలో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. సేమ్ డైరెక్టర్ ఆహుతి అంకుశం. అప్పుడు నేను నో అన్నాను. మళ్ళీ అంకుశానికి పెట్టాల్సిందేనని అంకుశం రామిరెడ్డి అని పెట్టి అంకుశం బాబు మోహన్ పెట్టారన్నారు. నాకు చిన్నప్పుడు ఆ బాబు మోహన్ అని పెట్టిన పేరే అంతే తప్ప నాకు బాబు మోహనే. మళ్ళీ రావులు గీవులు ఎందుకు, బాబు మోహన్ సరిపోద్ది అన్నాను. అట్లా చిన్నప్పుడు పెట్టిన బాబు పోయి మోహన్ పోయి బాబు మోహన్ అయింది. సినిమాకి వచ్చిన తర్వాత అదే బాబు మోహన్ కంటిన్యూ అయింది. ఎగ్జాక్ట్లీ. అని ఇప్పుడు లెజెండ్ అయింది ఆ పేరే. సో సార్, చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుంటే, మీ చైల్డ్హుడ్ అంటే ఇనంగానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంటే ఎంత టఫ్ టైం మీరు చూసినారు, చాలా యంగ్ చుట్టుకు ఏజ్లోనే 3 years అప్పుడు మీ సిస్టర్ని చూసుకుంటా యూనో చాలా టఫ్ టైం చూసినారు. సో ఏమన్నా మెమరీస్ యూ వాంట్ టు షేర్ సార్ చిన్నగా ఉన్నప్పుడు, ఒక్క బెస్ట్ మెమరీ అని? అంటే నాకు నేను నా బర్త్ దగ్గర నుండి నాకు గుర్తున్నాయి. అది ఎలా నాకు తెలియదు. క్లాస్ టాప్ రొటీన్ అవుతారా సార్ మళ్ళా? అంటే అసలు చిన్నప్పుడే, నేను పుట్టినప్పుడే మా ఇంట్లో 2 బర్రెలు పాలిస్తుంది. అంత చాలా అంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మా పొలంలో పండిన ధాన్యం అదంతా బండ్ల మీద వేసి నన్ను ముందు బండిలో కూర్చుని మా రిలేషన్ వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు మీదనే మూసేవాళ్ళు. ఇక్కడ భుజాల మీద పెట్టుకొని మెడల మీద ఇట్లా కూర్చుని పెట్టుకొని కాళ్ళు ఇటు అట్లా నాకు అన్ని మీద గుర్తున్నాయి నాకు. అలాగే 3rd క్లాస్లో అమ్మ చనిపోయి, 3rd క్లాస్ అంటే మనం ఇప్పుడు మా మనవరాలు 3rd క్లాసు, ఆమెకి పాపం ఏమీ తెలియదు అని అనుకుంటుంటాం. కానీ మరి ఆ ఏజ్లోనే మా మదర్ చనిపోయి మా ఫాదర్ ఎటు వెళ్ళిపోయి మామూలు స్ట్రగుల్ కాదు అది. అందులో మళ్ళీ నాకు వచ్చి చిన్న సిస్టర్ 2 years, నేను 3 years. అది ఊహించుకుంటేనే భయం అవుతుంది, అంత భయంకరం, చాలా భయంకరమైన ఇది. మేము ఇద్దరమే ఉండేవాళ్ళం, మా సిస్టర్ నేనే మా ఇంట్లో. మమ్మల్ని ఎవరు పలకరించే వాళ్ళు కారు. మా రిలేషన్స్, మా మేనమామలు వాళ్ళంతా చుట్టూ ఉండి కూడా నైట్ అయింది కదా వీళ్ళు తిన్నరా పడుకున్నారా చిన్నపిల్లలు కదా అని కూడా ఎవరు అనుకునేవాళ్ళు కాదు. తెలియదు, నాకేం తెలుసు, నేను చిన్నవాడిని కదా. నాకు పెద్ద అయిన తర్వాత కొందరి వల్ల ఇప్పుడు రిలేషన్ ఎప్పుడు మీరు మంచోళ్ళు అని ఇప్పుడు మనం వెల్ సెటిల్ అయ్యామనుకోండి, మీరు నాకు క్లోజ్ అయ్యి నాకు క్లోజ్ కావాలని మీరు పక్క వాళ్ళ మీద చెప్తారు రిలేషన్లోనే, వాళ్ళు క్లోజ్ కావాలని మీ మీద చెప్తారు. అలా మా రిలేషన్లోనే కొందరు నాకు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పింది నాకు తెలిసింది ఏంటంటే, మమ్మల్ని చూడబడుద్దని, మమ్మల్ని చేరదీయబడుతుందని,
భయపడి కొందరు మమ్మల్ని దూరంగా ఉంచారని. మేనమామలు, చిన్నమ్మలు, పిన్నీలు, సొంత బ్లడ్, మా అమ్మ బ్లడ్ వాళ్ళు కూడా దూరంగా. నేను అటు నుంచి వస్తాను అనుకోండి, ఇటు వీళ్ళు చూడాలి, ఇటు చూసేవాళ్ళు, అట్లా ఉండేది. కానీ వాళ్ళు ఎంత దూరంగా మమ్మల్ని ఉంచాలని చూశారో మా రిలేషన్స్ అంతా. దేవుడు నన్ను అంత టాప్కి తీసుకెళ్ళాడు. నేను టాప్కి వెళ్ళిన తర్వాత చూస్తే నా ముందు చాలా చిన్న చిన్న పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీన్స్ ఇప్పుడు కాదు, నేను 7th క్లాస్ ఆన్వర్డ్సే క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్. నన్ను టీచర్సే వాళ్ళ పిల్లలతో పాటు నన్ను పెట్టుకొని, మా సిస్టర్నేమో ఒక హాస్టల్లో పెట్టి, మా ఫాదరు ఒక 1-2 ఇయర్స్ ఏమో లేరు, బాగా స్ట్రగుల్ అయ్యాము. మేము కొద్దిగా అంటే ఒక 5-6 ఇయర్స్ వచ్చే లోపల మళ్ళీ మా ఫాదరు రికవర్ అయ్యి వచ్చారు మా దగ్గరికి. అప్పుడు మేము ఖమ్మం షిఫ్ట్ అయ్యాము. మా ఫాదర్ ఎంప్లాయీ కాబట్టి మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఒక 10 రూపాయలు అడిగి ఆ పొజిషన్ లేదు. బట్ మా మదర్ చనిపోయిన ఆ 2-3 ఇయర్స్ మామూలు కాదు. అంటే అసలు చీకటిలోనే ఉండేవాళ్ళం. మాకు తెల్లవారితే తెలిసేది తెల్లవారిందని. మా చెల్లిని ఇట్లా పెట్టుకొని పడుకునేది నేను, ఎవరన్నా వస్తారేమో అని. ఎవరు ఏడిస్తే ఓదార్చేందుకు కూడా ఎవరు లేరు కదా. దేవుణ్ణి తిట్టేవాడిని మధ్యలో. దేవుడు అని మాత్రం తెలిసేది, ఎందుకంటే మా ఇంట్లో దేవునికి ఇచ్చే విలువ దేవునికి ఇచ్చారు కనుక మా మదరు, మా ఫాదరు మా ఇంట్లో ప్రేయర్స్ అయ్యి ఉండేటి. అలా కొంచెం దేవుడు అనేటోడు ఉంటాడు కదా, మనల్ని పుట్టించింది దేవుడే కదా, ఎందుకు పుట్టించిన ఆయన, ఎవరు పుట్టేయమన్నారు నిన్ను అని ఏడుస్తూ తిట్టేవాడిని. చెప్పకండి సార్, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. దేవుడు ఒకటేసారి ఒక్కోసారి ఆకలి అయితే కూడా దేవుణ్ణి తిట్టేవాడిని. ఆకలి అవుతుంది ఇప్పుడు నాకు, ఆకలి ఎందుకు పెట్టావు, నేనే మాట్లాడుకునేది, పర్లేరు అంతే కదా. మళ్ళా మీరే జావ కాశీ మరి నాకు రాదు కదా. మా అమ్మ వండుతుంటే చూసిన, ఓహో ఇట్లా వండితే ఇది అన్నం అయింది కదా అని వండటం చేస్తే అది ఏమో ఎప్పుడు అన్నం ఉడికినప్పుడు చూస్తే దాన్ని ఏం చేయాలో తెలిసేది కాదు నాకు. మేము అంతే తినేవాళ్ళం. అంత కష్టపడి, అందుకనే దేవుడు ఒకటేసారి ఇస్తే ఇక దిల్ కోల్కే ఇచ్చేసినారు, ఇక నో లుకింగ్ బ్యాక్. సో సార్, మీ చైల్డ్హుడ్లో ఇంత టఫ్ టైంలో ఎస్పెషలీ ఒక సిచ్యువేషన్, మీ ఫాదర్కి ఒక వైట్ సూట్ ఉండేనంట, అండ్ ఆ సూట్ మీకు చాలా ఇష్టం అంట. సో ఆల్మోస్ట్ అన్ని స్టేజెస్ మీరు చూసుకుంటూ వచ్చేసినారు. సో ఆ సూట్ ఎప్పటికన్నా కుట్టించుకున్నారా? అంటే కుట్టించలేదు, కానీ నా ఒక షూటింగ్లో జయసుధ గారి షూటింగ్, ఆమె ఓన్ పిక్చర్, నాకు వైట్ సూట్ వేశారు దాంట్లో. నాకు అప్పుడు ఎప్పుడు నాకు మా ఫాదర్ గుర్తొచ్చాడు సూట్ వేయగానే. నాకు నేను అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని, మా ఫాదర్కి ఉండేది కదా ఇలాంటి సూటు అని నేను చూసుకుంటుంటే జయసుధ గారు హస్బెండ్ నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళంట, నాకు తెలియదు. కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను, వస్తా మేడం, నేను మెడ్రాస్ వెళ్తున్నాను షూటింగ్కి, నెల్లూరులో షూటింగ్ జరిగింది. వెళ్తుంటే ఒక్క నిమిషం ఉండండి అని మేడంకు గుర్తొచ్చింది జయసుధ గారికి. ఆమె వెళ్ళి, జనరల్గా కంటిన్యూటీ షూట్ ఉన్నప్పుడు 2 కొడతారు సేమ్, ఒకటి ఎవరన్నా డూబులు కట్టు వేయడానికి పెడతారు, ఒకటి ఆర్టిస్ట్కి వేస్తారు. ఒక డ్రెస్ 2 కుట్టించి ఒకటి వాడకుండా ఉంచారు. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నాకు ఇష్టమని చూసుకుంటున్నా కదా నేను చూసుకునేది మా ఫాదర్కి ఇష్టం కదా అని. వీళ్ళు అరే ఈయన ఇష్టపడ్డాడేమో వైట్ సూటు, ఆ సూట్ అంతే ఉంచండి అని కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పి నాకు తెచ్చి మీరు ఉంచుకోండి అని అంటే, ఏంటి మేడం అంటే నీ సూట్ అన్నది. వద్దు మేడం అని అన్నాను. అంటే లేదు నువ్వు ఆడింది కాదు, ఇది వాడకుండా ఉంచాము ఒకటి
నువ్వు బాగా ఇష్టపడ్డావు కదా బాబుమోహన్ గారు, మేము అద్దంలో నువ్వు చూసుకుంటే చూసామనంటే చెప్పా, మా ఫాదర్కి ఇష్టం అండి అందుకని చూసుకుని అది ఇదని చెప్పిన, కానీ బలవంతంగా కారులో పెట్టారు. ఓకే. దాన్ని తెచ్చాను కానీ నేను ఎప్పుడు వేసుకోలేదు, అదంతే ఉంచాను. ఓకే. ఆ సూట్ అంటే ఎందుకో కానీ నేను వేసుకోవాలని కాదు కదా, మా ఫాదర్కి ఎంతో ఇష్టం ఈ సూటు అని చూసుకునేది. ఏమన్నా మిస్చీవియస్ పనులు ఏమన్నా చిన్నప్పుడు చేసిన మిస్చీవియస్ పనులు? ఎక్కువ చెట్ల మీద ఉండేవాడిని. నిజమే. జామకాయలు, మ్యాంగోలు అని అంటే మాకు చేనులు ఉండేటివి. ఓకే. మాకు సీతాఫల్ చేను ఉండేది ఒకటి, 2 acresలో ఉండేది. నాకు సండే ఆ చేనుకు తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. ఆ తోటకి, సీతాఫలాల తోట, మామిడి తోటలాగా సీతాఫలాలు, ఓన్లీ సీతాఫలాలది తోట. నాకు ఒక 2 చెట్లు సపరేట్గా పెట్టేవాళ్ళు. ఆ చెట్లు కాసినవి ఎవరు తీసుకోరు, ఈ బాబు ఈ చెట్లు అని. నేను ఆ చెట్టు మీద నన్ను ఇట్లా ఎక్కించేవాళ్ళు అనమాట చెట్టు మీదకి. ఆ చెట్టు మీద ఎక్కడైనా కూర్చొని ఇది చూసి పండిందా, ఇది పండిందా చూసి తెంపుకొని అక్కడే కూర్చొని తిని దిగేవాడిని. చైల్డ్హుడ్ దగ్గరికి వెళ్ళి స్కూలింగ్లో క్లాస్ ఫస్ట్, కాలేజ్ టాపర్, మళ్ళా గవర్నమెంట్ ప్రొఫెషన్లో దిగినారు, అక్కడ కూడా టాపర్ ఏం కాదు కానీ క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్. ఈ యాంగిల్ తెలియదు మాకు. ఈ ఒక ఏజ్ 7th 8th క్లాస్లో వచ్చేసరికి ఈ కొంచెం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తగ్గింది. తగ్గిందంటే మొత్తం కాదు, ఇక అప్పుడంతా చిల్లర స్విమ్మింగ్, కాలువలెమ్మటి స్విమ్ చేయటం, చెట్లలో ఆడటం, ఇసుకలో, మట్టిలో. ఇక కబడ్డీ ఎప్పుడు మట్టిలోనే. అక్కడ నుండి కొంచెం నాటకాలు వేసుడు కొంచెం చేంజ్ అయింది 10th క్లాస్ ఆన్వర్డ్స్ అట్లా. సో 10th క్లాస్కి వెళ్ళి యాక్టింగ్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్, నాటకాలు మీకు ఎక్కువ ఇష్టమైనాయి. కానీ మీరు చిన్నప్పుడు మీ అటెండెన్స్ కూడా మిమ్మల్ని మీ పేరు పెట్టి పిల్లకపోతున్నాయంట కదా? అవును. ఏం పేరు పెట్టి చిన్నప్పుడు ఏం కాదు కానీ ఒక 6th 7th క్లాసులో ఆ ప్రాంతం. ఓకే. మా నాన్న మా అమ్మ ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్. ఓకే. ఎన్టీ రామారావు గారు కంటే ఇక బాగా, అందుకని నా పేరు అటెండెన్స్ నెంబర్ పిలిస్తే నేను ఎస్ నందమూరి అనేది. నందమూరి తారక రామారావు గారు కదా, నందమూరి అనేది కొట్టేవాళ్ళు, కొట్టుకో అనేది. ఏం పేరు రా నందమూరి అంటే స్టైల్గా, మళ్ళీ ఫుల్ యాటిట్యూడ్. క్లాసులో అట్లా లేచి నందమూరి అనేది. అది కొంతమంది టీచర్స్ దగ్గర అనేది. మా పీటీ సార్ అయితే నేను అనగానే నవ్వేవాడు. మా పీటీ సార్ అంటే అందరికి భయం, నేను భయపడేది కాదు. ఆయనకి 6 feet ఉంటాడు. ఆయన ఒక పిక్చర్లో కూడా నటించాడు, పంచకళ్యాణి దొంగల రాణిలో మహారాజు. ఆయన బాగా హైట్, బాగా జబర్దస్త్ ఉంటారు. ఓకే. అలా చిన్నప్పుడు కూడా బాగా ఆటలు బాగా. నా హెల్త్ కారణం నేను ఎప్పుడు ఆడుతుండేవాడిని, యాక్టివ్గా ఉండేవాడిని, గ్రాస్ప్ చేసేవాడిని. ఏదైనా చూస్తే వెంటనే అది ఓహో ఇట్లనా అని తెలుసుకునేవాడిని. నాకు బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడు చేయలేదు అనుకుంటా, బహుశా చిన్నప్పుడు. చెప్పేది కదా 2 బర్రెలు పాలు ఇచ్చేటివి మా ఇంట్లో ఎప్పుడు పాడి. ఓకే. స్కూల్ టైం అయిందిరా బాబో అని మా అమ్మ అని మజ్జిగ చేస్తారు కదా, కవ్వం. అవును సార్. మజ్జిగ చేస్తూ బాబు అరే స్కూల్కి టైం అయింది రా అని అంటే నేను పోయేది అనమాట, బ్యాగ్ పెట్టుకొని. ఇట్లా తీసి వెన్న మా అమ్మ ఇట్లా పెట్టేది, అది అట్లా తిని లేదు, అదే బ్రేక్ఫాస్ట్. పట్టి బలమే ఇప్పుడు ఇంకా తందరుస్తు. నిజమే. నా చిన్నప్పుడుదే నా హెల్త్, చిన్నప్పుడు నా ఫుడ్ అవన్నీ కూడా మీరు అన్నట్టుగా ఆర్గానిక్ అన్నారు చూసారా, ఫ్రూట్స్ అవి
మా మమ్మీ చనిపోయినప్పుడు మేము ఆ కష్టాలు పడిన అవన్నీ కూడా రికవర్ అయిపోయినాయి. దేనికి కొంచెం నేను 7th 8th కట్ వచ్చినాక మళ్ళీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంతా ఎక్సర్సైజే కదా. దాని తర్వాత ఇక నేను వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేసి ఎస్ఐ కావాలని హెల్త్ మెయింటైన్ చేసి రన్స్ చేసి నేను 4x4 200 మీటర్స్ ఇవన్నీ ఫస్టే వచ్చేది ఎప్పుడు బై డిఫాల్ట్ అది క్వశ్చన్ అనేది. సో సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసిన ఆల్రెడీ మీరు. స్టడీస్లో ఒక దిక్కు టాప్, స్పోర్ట్స్లో టాప్, సో యాక్టింగ్ అనేది సెంటర్లో 10th క్లాస్ అప్పటికెళ్ళి వచ్చింది. కానీ మెయిన్ అంబిషన్ ఏముండే? 10th క్లాస్ ఏం కాదు, చిన్నప్పుడు కూడా నాటకాలు ఎవరైనా వేస్తే పోయి కూర్చునేవాడిని నేను. బాబు నువ్వు ఎందుకు చదువుకోపో అంటే లేదు నేను చూస్తా అని కూర్చునేది. వాళ్ళు రిహార్సల్స్ చేస్తుంటే చూసేవాడిని. ఒకసారి అందరు పెద్దవాళ్ళు మా మామయ్యలు చిన్నాన్నలు అట్లా పెద్దవాళ్ళు అంతా పెద్దవాళ్ళు వాళ్ళ అందరి పోర్షన్స్ నాకు బైహెడ్ అయిపోయినాయి. ఎవరన్నా రిహార్సల్కి రాలేదనుకో వాళ్ళ క్యారెక్టర్ని నన్ను నిలబెట్టేవాళ్ళు. ఎందుకంటే పోర్షన్ చెప్పేసేవాడిని, ఎవరి డైలాగ్ తర్వాత ఎవరిదో నేను చెప్పేసేవాడిని. సూపర్, అంటే అంత గ్రాస్పింగ్ చేసి అదే నాటకంలో నేను 2 క్యారెక్టర్లు వేశాను ఒకసారి. ఆ చిన్నతనంలో అదే ఏం నేర్చుకోలేదు, లేదు ఏం లేదు, పంచగట్టి ఇది పెట్టి ఇది ఏమంటారు టర్బన్ కట్టి రుమాలు అంటారు కదా, అది కట్టి ఒక రైతు క్యారెక్టర్ ఒకటి, ఆ ఊరు పెద్ద మనిషి క్యారెక్టర్ ఒకటి, చిన్నప్పుడే మీసాలు పెట్టి. నిజము నాకు బాగా గుర్తు. ఎందుకంటే నా చిన్నప్పుడు అన్నీ గుర్తున్నాయి నాకని. ఇట్లా కాదు అసలు, ఏమో మన సొంతం కాదు కదండి, దేవుడు పెట్టింది అట్లా. నాకు చిన్నప్పటి నుండి కూడా నాటకాలు ఇష్టము. కాకపోతే బాగా కాన్సన్ట్రేట్ చేసి కాంపిటీషన్లకు వెళ్ళాలరా ఇట్లా ఆ రేంజ్కి 10th క్లాస్ అనమాట. ఆ తర్వాత మదర్ చనిపోయి ఆ తర్వాత కొంచెం గ్యాప్ అవన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి 10th క్లాస్ తర్వాత. అంటే చూడకుంటేనే అంత మంచిగా చెప్పినారు, ఇంకా బై హార్ట్ చేస్తే ఇంకా దంచుడే. బెస్ట్ యాక్టర్లా ఇట్లా వచ్చాయి నాకు. అంతనే ఏడ లెగ్ పెట్టినా అక్కడ సక్సెస్, గాడ్స్ గ్రేస్ అంతే. ట్రూ సార్. అండ్ కమింగ్ టు అంటే ఇప్పుడు చైల్డ్హుడ్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి దిస్ థింగ్ అండ్ మీది లవ్ మ్యారేజ్. సో ఆ రోజులలో లవ్ మ్యారేజ్ అంటే ఒక గ్రేట్ థింగ్. సో ఎట్లా ప్రపోజ్ చేసినారు? ప్రపోజ్ ఏం లేదండి, నాకు మదర్ లేదు కదా, మా ఫాదర్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ మా గురించి పిల్లలు పాడైపోతారని మా ఫాదర్ మ్యారేజ్ చేసుకోలే. ఎంతమంది ఫోర్స్ చేసిన. నాకు 10th క్లాస్ నుండే మ్యారేజ్ చేయాలని. మ్యారేజ్ చేస్తే ఇంట్లో చేసేటోళ్ళు ఉంటారు కదా, వాడేమో నేను MA దాకా చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయను అంటున్నాడు. ఇక మనం చదువుకొని ఇద్దాము, వాడి ఇష్టము, ఇంట్లో ఒక మనిషి కావాలి కదా అని ప్లాన్ ఉండేది. అంటే మా చుట్టాలు చెప్పింది ఇది. మళ్ళీ మా మేనమామలు చిన్నమ్మలు పెద్దమ్మ వీళ్ళు, నేను నో అనేది. ఈ మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు నాకు వైఫ్ అయినా ఆమె, ఇద్దరు ఫ్రెండ్స్, మా ఇంటికి వచ్చేది పోయేది, అట్లా పరిచయం. ఏదైనా పని చెప్తే నేను చేసేవాడిని. నేను సిన్సియర్గానే ఉండేవాడిని కాబట్టి నాకు ఏదైనా చెప్తే నేను చేసి పెట్టి నేను సిన్సియర్గానే చేసేవాడిని. అట్లా కొంచెం క్లోజ్గా ఉండటం గమనించాను. నాకు కొద్దిగా ఇష్టం అని కూడా కొద్దిగా అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే నేను ఎప్పుడైనా పిక్చర్ కింద తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళటం, దొరికాడరా అని ఏంటి అంటే అప్పుడు నేను నో అనలేకపోయినా. సో ఎవరు ప్రపోజ్ చేసినారు ఫస్ట్? నేనే అనుకోండి. మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయినారు, అక్కడ కూడా టాప్ పొజిషన్కి వచ్చేసిన, అన్ని ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసేసినారు. సో ఒక దగ్గర గవర్నమెంట్ ఆఫీస్, ఒక దగ్గర యాక్టింగ్. సో ఎట్లా మేనేజ్ చేసినారు సార్?
రిహార్సల్ నైట్స్ చేసేవాడిని, డేలో ఇట్లా ఉద్యోగం చేసేవాడిని కనుక పెద్ద నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. కానీ ఇంట్లో ప్రాబ్లం, ఇంట్లో ఉద్యోగం పోద్దేమో మనకెందుకు, ఇప్పటికదే ఇప్పటికి నేను నటించటం ఇంట్లో ఇష్టం ఉండదు. అంటే మీరు ఇప్పుడు సూపర్ స్టార్ అంటే ఇప్పటికెందుకు? జనం ఆటోగ్రాఫ్లు ఇచ్చటం కానీ ఫోటోలు దిగడం ఇవన్నీ ఇష్టం ఉండదు అనమాట. ఓకే, ఈ యాంగిల్ తెలియదు మాకు. ఓకే, సో సార్ చాలా మూవీస్ మీరు ఇనిషియల్లీ చేసినారు. ఫస్ట్ ఒక 6-7 మూవీస్, ఆల్మోస్ట్ 8th-9th మూవీకి మీకు పేమెంట్ వచ్చింది. చాలా మూవీస్కి మీరు పేమెంట్ కూడా తీసుకోలేదు. అంటే నేను అడగలేదు, అదే నేను తీసుకోలేదంటే వాళ్ళు నేను అడిగితే కూడా ఇవ్వకపోయినప్పుడు నేను తీసుకోకపోవటం. ఓకే, అంటే రాలేదని ఫీలింగ్. అట్లా నాకు రాలేదని ఫీలింగ్ ఎక్కడ లేదు. ఓకే, నేను కొన్ని పిక్చర్స్కి నేను తీసుకోలేదు ఇప్పటికి. అంటే ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా తీసుకోలేదు ఆ సంస్థల్లో. నాకు ఫస్ట్ పిక్చర్ ఇచ్చిన వాళ్ళ దగ్గర, ఓకే, హిట్ మూవీ అంకుశం ఆహుతి వాళ్ళ దగ్గర ఓకే, నేను రెమ్యునరేషన్ తీసుకోలేదు. మీ ఫస్ట్ పేమెంట్ యాజ్ అన్ యాక్టర్ ఎంత సార్? అండ్ ఏదో 20,000 ఏదో ఇచ్చినట్టు గుర్తు నాకు. ఓకే, అండ్ రామనాయుడు గారిది, సురేష్ ప్రొడక్షన్స్. ఆసమ్. సో సార్ మీరు అంటే యాక్టింగ్లో స్టార్ట్ కాగానే మెల్లగా ల్యాడర్ ఎక్కేసి ఆన్ టాప్కి వెళ్ళిపోయారు. ల్యాడర్ కాదు, జంపే. సో సౌందర్య గారితోని మీరు సచ్ అ టాప్ సాంగ్, ఇప్పటికీ ఎప్పటికీ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ హిట్. సో ఆ సాంగ్ వెనుక మీరు సడన్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసినారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాగానే 1-2 టేక్స్లోనే ఆ స్టెప్స్ అన్ని చేసేసినారు. సో మీకు ఎట్లా అనిపించింది సార్? 1-2 కాదు, 1 అచ్చా. సో 1 టేక్లో సాంగ్ మొత్తం చేసేసినారు. సో టేక్ కాదు కదా, 2 days చేసాం సాంగ్. ఓకే, ఒక్కొక్క అంటే ఆ రోజు అప్పటికప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రెడీ అని పెట్టి నేను రాగానే షార్ట్ పెట్టి చేద్దాం, కమల్ సౌండ్ టేక్ చేద్దాం. అయ్యో అన్న ఒక్కసారి చూసుకుంటా, నో నువ్వు ఎట్లా చేసినా ఓకే అని. ఫస్ట్ షాట్ ఓకే బాగానే ఉంది. సెకండ్ షాట్ ఓకే బాగానే ఉంది. థర్డ్ షాట్ బాగానే ఉంది. మీరు ఏం చేస్తుండ్రో ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు అంటే, ఏం పర్లేదు బాగుంది అని ఇప్పుడు నువ్వు 1/2 hour రెస్ట్ తీసుకోమని పంపారు ఫస్ట్ డే. ఎందుకంటే అక్కడ ఆ పాటకు సంబంధించిన హీరో ఒక పక్క వెయిటింగ్, హీరోని తీసేసి నా మీద తీసారు. ఆ పాట నాది కాదు, ఇంకా కొందరు ఆర్టిస్టులతో పక్కన వెయిటింగ్. ఓకే, ఎంత పెద్ద కథ. ఓకే, అలా చిరంజీవి గారు అడిగారు, ఒక 10-20 days అట్లా చేసావా షూటింగ్ అంటే, లేదన్నా 2 days అని అంటే బాగా కోపం వచ్చింది నా మీద. 2 days నేనే 10 days చేస్తాను, 2 days అంటే ఏంటంటాడు. పోనీ రిహార్సల్ ఒక 1 month రిహార్సల్ చేసామన్నారు. లేదన్నా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన షాట్ అన్నారు, చేసిన 2 daysలో అయిపోయిందన్న అంటే నమ్మలేదు అసలు. కృష్ణారెడ్డి గారిని అడిగి నిజమా అని అప్పుడు బాబు మోహన్ అని బాగా మెచ్చుకున్నాడు. ఆసమ్ సార్. సో చిరు సార్ ఇంటికి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ చిరు సార్ మీకు పాన్ డబ్బా చూపించినారు. సో ఆ పాన్ మీరు సడన్గా బంద్ చేసినారు ఒక స్ట్రాంగ్ రీజన్తోనే. సో కథ ఏంటి సార్? పాన్ కథ. అది నాకు తనికల్ల భరణి అలవాటు చేశాడు పాను. వాడు 1/2 షూటింగ్లో నాకు ఏం పానా యూస్లెస్ ఫెలో అని తిట్టా. యూస్లెస్ ఫెలో కాదురా, నువ్వు కొంచెం తిని చూడరా, రేపు మాట్లాడతా నేను, నన్ను యూస్లెస్ ఫెలో అంటావా అన్నాడు. పరా అని అన్నాను. బలవంతంగా కొంచెం తినరా అన్నాడు. తినడన్నా. మరుసటి రోజు వాడు లంచ్ చేయగానే పాన్ వేసుకుంటాడు తనికల్ల భరణి. ఓకే. మరుసటి రోజు మళ్ళీ లంచ్ కాగానే పానేస్తున్నాడు. నన్ను చూసి ఎరా అన్నాడు. తేరా అన్నాను. అది తిన్నాను, తూతూ అన్నాను. ఆ నెక్స్ట్ డే మళ్ళీ తింటున్నాడు వాడు లంచ్ కాగానే. అరే నాకు కొంచెం ఇవ్వరా అన్నాను.
నా కొడక ముందే ఉన్నావురా నువ్వు యూస్లెస్ వెళ్ళి ఉన్నావు కదా, సరే పట్టరా అని ఇచ్చాడు. అచ్చా. ఆ నెక్స్ట్ డే నాకు ఒక పాన్ తెప్పిరా అన్న. నాకు తెలుసురా నువ్వు ఎవరు అడుగుతావని నేను తెప్పించే ఉంచాను, తీసుకోరా యూస్లెస్ ఫెలో అని ఇచ్చాడు నాకు. అది నేను ఎక్కడికి వెళ్ళిపోయింది, 30-35 పాన్స్ తినేవాడిని పర్ డే. 35 రూపీస్ పాన్, కిమామ్ పాన్. ఓకే. అది నాకు ఒక ఏసీ పాన్ షాప్ ఉండేది, నాకు అక్కడ నుంచి వచ్చేది, ఒక బాక్స్లో పెట్టి వచ్చేది పాన్ దాని లాగానే ఒక ఈ నెమలి ఈకలతో బాక్స్. అది చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది అది. ఆ డబ్బానే చిరంజీవి గారు నాకు చూసావా అని చూపించాడు. అదే ఇంటికి పోయినప్పుడు మీరు అడిగారు కదా, 30-35 తినేవాడిని. చంద్రబాబు గారు సీఎం, నేను ఎమ్మెల్యే, నేను బాబన్నా అనేది, సార్ అని ఎప్పుడు అనేటని కాదు. బాబన్నా ఇప్పుడు నాకు అది అక్కడ ప్రామిస్ చేసిన, నాకు 1000 ఇండ్లు కావాలి, కావాలంతే, లేదన్నా అట్లా మాట్లాడేది అనమాట. మినిస్టర్ అయ్యాను, నేను పాన్ నవ్వులుకుంటూ అట్లా కదన్నా బాబన్నా అనుకుంటూ మాట్లాడేది. ఒకరోజు సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన దగ్గర, సీఎం గారి దగ్గరికి భోజనానికి తీసుకెళ్ళాను. భోజనం చేసి కూర్చున్నాము, ఆయన పాన్ దాన్ని పెట్టుకొని అని పెట్టుకుంటున్నాడు సెంట్రల్ మినిస్టర్ గారు. నన్ను చూస్తున్నాడు ఆయన, వీడు తీసుకుంటాడా తింటాడా లేదా అని. నేను మంచిగా బుద్ధిగా కూర్చున్నప్పుడు, ఏం బాబు మోహన్ తిను, తీసుకో, నీకు ఇష్టం కదా అన్నాడు. అన్నాను. అన్నాడు సైకిల్ చేయటం. తీసుకో. ఎందుకని మానేశానన్నా. మానేసావా? చాలా షోక్గా తింటావు కదా, నువ్వు మానేస్తూ ఉంటే నేను ఎట్లా నమ్ముతాను? నేను నమ్మను. అసలు ఏంటి, ఏం జరిగింది? అన్న మానేసినన్నా, చెప్తే బాగుండదన్నా. వద్దన్నా, ప్లీజ్ అన్నా. పర్లేదు, నేనేమనుకోను చెప్పు అన్నా. నేను పాన్ తింటే మీకు కోపమేమో, ఒకలా నేను పాన్ మీ ముందు తింటే నా మంత్రి పదవి పీకేస్తారని తింటాం మానేసిన అన్నా. ఇక నవ్వాడు కదా ఆ రోజు, మామూలుగా కాదు, మొత్తం కడుపు పట్టుకొని నవ్వాడు. నేను అది కాదన్నా, మంత్రి పదవి పీకేస్తారని మానేసినన్నా. ఇంత యాక్షన్ అక్కర్లేదు కదా, ఇదంతా చేస్తే నవ్విండు, బాగా నవ్విండు. నన్ను చూడగానే నవ్విటోడు అప్పటి నుంచి. దాని కథ అట్లా అదే పాన్ వెనక ఇంత పాన్ దాని అంత కథ ఉంది. సో సార్, యాక్టర్ అయ్యే వరకు మీరు ఫ్లైట్ అన్నారు, రైట్? సో ఫస్ట్ ఫ్లైట్ నా చిన్నప్పటి నుంచి మొత్తం నా న్యూస్ అన్ని, నేను నా ఇంటర్వ్యూలో అన్నీ ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క పాయింట్ ఉండే. చాలా డేంజర్ అమ్మాయి. సార్ నేనేదో చిటికి అమ్మాయి అనుకున్నాను, చిటికి కాదు. సో ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కినారు, ఎక్కడికి? ఫస్ట్ నేను ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది, నా వైఫ్ సౌదీ వెళ్ళేటప్పుడు ఎక్కాల్సి వచ్చింది. సౌదీకి వెళ్తుంటే సో సారీ అని నేను రాను, నేను సినిమా యాక్టర్ అయినప్పుడు అప్పుడు ఎక్కుతాను ఫ్లైటు, సో సారీ అన్నా. నేను ఎందుకు అన్నాను అసలు, అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. నేను సినిమా యాక్టర్ అయినప్పుడు ఎక్కుతా, ఇప్పుడైతే రానన్నా. నాకు సినిమా యాక్టర్ అవ్వాలని లేదు, నేను పెద్ద ట్రై చేయట్లేదు కూడా, కానీ నేను అనేసిన. మా మిసెస్ చాలా ఫీల్ అయింది పాపం, ఒక్కతే వెళ్తుంది ఢిల్లీకి, నేను ఢిల్లీ దాకా వెళ్ళి పంపించాలి, దుబాయ్ పంపించి మళ్ళీ నేను బ్యాక్ రావాలి. నేను మళ్ళీ ఒక్కడిని రావాలి ఇదంతా అనుకొని నేను ఎక్కే ప్రశ్నే లేదు అని ఏదో జోక్ అన్నా. సినిమా యాక్టర్ అయినప్పుడు అప్పుడు ఎక్కుతా ఫ్లైట్, సో సారీ అని అన్నాను, అయిపోయింది.
కానీ తర్వాత ఫీల్ అయినా నేను, అరే నేను ఒక్కదాన్నే పంపానే పాపం. లోపల వెళ్తుంటే నేను ఫీల్ అయినా మళ్ళీ, అరే పాపం నేను పోవాల్సి ఉండే కదా అని ఫీల్ అయినా. సరే తర్వాత ఏదో సరదాగా 1-2 షూటింగ్లు, రెండో షూటింగే ఆహుతి క్లైమాక్స్ మెడ్రాస్లో పెట్టారు. మేనేజర్ వచ్చాడు ఇంటికి, అన్న మీరు మార్నింగ్ ఫ్లైట్కి మెడ్రాస్ వెళ్ళాలన్నా. ఫ్లైట్ ఏంటి అన్న? షూటింగ్ మెడ్రాస్లో అన్న, మెడ్రాస్ షిఫ్ట్ అయింది, మిమ్మల్ని అర్జెంటుగా మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కించమన్నారు అన్నారు. అప్పుడు గుర్తొచ్చి, అరే నేను అనుకోకుండానే సినిమా యాక్టర్ అయినా, రవీంద్ర భారతిలో నాటకం చూసి సినిమాలు చేస్తామంటే సరే అన్నాను. ఈ ప్రశ్నకు బదిలేదు. అది చూసి ఆహుతికి ఫ్లైట్ ఎక్కువ పొద్దున్నే రమ్మంటున్నారు నిన్ను అని ఫ్లైట్ టికెట్. ఇప్పుడు నేను సరదా కన్నాను, నన్ను నిజంగానే ఫ్లైట్ టికెట్ వచ్చింది ఏంటి షూటింగ్ అని, అందులో మెడ్రాసు. నాకు అప్పటికే మెడ్రాస్ ఎప్పుడు పోతాను, నేను మెడ్రాస్లో ఎప్పుడు షూటింగ్ చేస్తాను ఇట్లా అనుకుంటున్నాను. అంటే ఈ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంతా పాండే బజార్లో తిరిగేవాళ్ళు. అక్కడ ఎప్పుడైనా సినిమా యాక్టర్ పోయిన వాళ్ళు పాండే బజార్లో తిరుగుతుంటారు. ఇవన్నీ విన్నా. అంటే నేను పాండే బజార్ వెళ్ళి ఒకసారి చూడాలి, అక్కడ ఎవరెవరు తిరుగుతుంటారో, అసలు అక్కడ ఎట్లుంటుందో చూడాలి పాండే బజార్లో అనేది నాకు పెద్ద కోరిక. ఏది కొంచెం నాటకాలు అయ్యి సినిమా యాక్టర్లను చూస్తున్నాం. వాళ్ళు మా ఖమ్మం నుండి కూడా 1-2 సినిమా యాక్టర్లు అయ్యారు. అరే అట్లా ఉంటుంది, ఇక్కడ ఎట్లుంటుంది అని నేను అడిగామని వాళ్ళని. ఫ్లైట్ ఎక్కిన ఓహర్ని నేను సరదాగా అన్నది నిజమైపోయింది. నా వైఫ్ అక్కడే ఉంది సౌదీలో, నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన షూటింగ్కి. క్లాస్ పడిందా? ఇంకా అప్పుడు కాదు, తెలియదు. ఆ 5 ఇయర్స్కి వచ్చిందాక నేను చెప్పలేదు. బిజీ అయిపోయినా. అంకుశం తర్వాత 10 సినిమాలు బుక్ అయ్యాను. 10 సినిమాలు బుక్ అయిన తర్వాత అందులో ఇది మన కర్తవ్యం సినిమా, అది కూడా మంచి పేరు వచ్చింది నాకు. ఆ సినిమా ఆడుతున్న టైంలో 50 డేస్ అయిపోయింది. అది కూడా సౌదీ నుంచి ఫస్ట్ టైం వచ్చింది 3 ఇయర్స్ తర్వాత. వస్తే చెప్పొద్దని మా బాబులకు చెప్పి, అందరికి ఎవరికి చెప్పొద్దని చెప్పి ఎయిర్పోర్ట్లో జనం ఆటోగ్రాఫ్లను వస్తుంటే, ఏంటి ఆటోగ్రాఫ్ ఉంటుంది ఏంటి అని మా మిస్సెస్, మొన్న టీవీలో వేసిన వాళ్ళు ఆటోగ్రాఫ్ అంటారు, చిటుకు సినిమాకి తీసుకెళ్ళాను. ఆడ జనం, మేనేజరు కూల్ డ్రింక్స్ అవి ఇదేంటి అదంటే టీవీలో వేసిన చెప్పిన కదా. నేను లోపలికి వెళ్ళిన, స్క్రీన్ మీద గోల అవుతుంది. బాబు మోహన్ వచ్చేసాడు. ఓహో అని అప్పుడు చూసింది, షాక్, సర్ప్రైజ్. ఎందుకంటే ఆ రోజు ఎందుకు తీసుకెళ్ళానంటే మరుసటి రోజు నేను షూటింగ్కి వెళ్ళాలి. నేను 2 రోజులు 3 రోజులు మాత్రమే గ్యాప్ పెట్టగలిగిన. అప్పటికే బిజీ, బాగా బిజీ అయిపోయినా. 10 సినిమాలు చేస్తున్నాను, విజయ్ కదా. ఇక చూసినాక ఏంటి ఎట్లా అంటే ఇక చెప్పినాను ఇట్ట సంగతి. నేను ఎక్కడికి పోలేదు, నా దగ్గరికి వచ్చింది, చేసిన హిట్. ఓహో అదే, నేను ఈ ఆటోగ్రాఫ్లు ఏంటి ఫ్రీ అని అనుకున్నాను. అని పొద్దున్న షూటింగ్ ఉంది, నేను 7 o'clock కాల్ షీట్ అని చెప్పి చూస్తే ఆ ఉన్న 1 month నేను రాత్రులు వస్తున్నా, పొద్దున్న పోతున్నా, బిజీ ఫుల్ ప్యాక్డ్. అప్పుడు పోయి 1 year ఉండి రిజైన్ చేసి వచ్చింది. అట్లా అన్ని సర్ప్రైజ్లే, అన్ని షాకులు కమ్ సర్ప్రైజులు. సో సార్, ఒక రెవెన్యూ ఆఫీసర్లా మీ 100% ఇచ్చినారు, ఒక యాక్టింగ్లా 200%, అండ్ పాలిటిక్స్లా ఆసమ్ సర్వింగ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు. సో మూడిట్లా ఏది ఫస్ట్ ఇష్టం సార్? అంటే 3 ఇష్టమే. ఇప్పుడు స్టూడెంట్గా స్టడీస్ నెంబర్ 1, ఎక్కడ చూసినా బాబు మోహనే. అప్పుడు కూడా ట్రూ. ఎంప్లాయీగా బాబు మోహన్ కలెక్టర్స్ వరకు బాబు మోహన్ ఎక్కడే ఉండేది ఎంప్లాయీగా. ట్రూ. సినిమా యాక్టర్గా బాబు మోహన్ టాప్. పొలిటీషియన్గా కూడా టాప్, క్యాబినెట్ మంత్రి. నేను పోయి ఈ 4 ప్రొఫెషన్లో కూడా నేను వీళ్ళలో బ్రతిమలాడు ఏది కాదు. అంతా నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతిమలాడి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు, నన్ను బ్రతిమలాడి మంత్రిని చేశారు. అటు సినిమా యాక్టర్ కూడా అంతే, రవీంద్ర భారతి నాటకం వేసే షూటింగ్కి వస్తామని అన్నారు. సో
ఉద్యోగానికి కూడా అంతే. 120 మంది ఇంటర్వ్యూకి వెళితే 18 మంది సెలెక్ట్ అయ్యారు రిటర్న్ టెస్ట్. 18లో నేను ఒకరిని. ఇక్కడ కూడా మళ్ళీ మెరిటే, ఉద్యోగం కూడా నో రికమెండేషన్. అలా మళ్ళీ అన్నిట్లో ఫస్ట్ క్లాసే. స్టూడెంట్గా, ఉద్యోగిగా, ఫిల్మ్ యాక్టర్గా, పొలిటీషియన్గా నో రికమెండేషన్, నో బ్యాక్గ్రౌండ్, ఓన్లీ డెడికేషన్, గాడ్స్ బ్లెస్సింగ్స్. సో సార్, మీరు ఎన్నో సక్సెస్లు చూసినారు, టాప్. ఒక 3 బెస్ట్ ఇవిన అచీవ్మెంట్స్ అని చెప్పాలంటే గర్వంగా 3 అచీవ్మెంట్స్ ఏముంటాయి సార్? నన్ను అందరూ మంచివాడు అంటారు. నేను నిజం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు నేను ఫీల్ అయ్యేది కదా మీరు చెప్పింది. మీరు ఫీల్ అయ్యేది కాదు కదా. నాకు నేనుగా బాబు మోహన్ మంచివాడు అంటారు, కైండ్ హార్టెడ్ అంటారు. నేను కూడా ఎవరైనా కష్టపడుతుంటే నేను చూడలేను, ఏదన్నా హెల్ప్ చేయాలనిపిస్తుంది. మనిషిలో ఉండాల్సింది అయ్యో పాపం అనేది లేనివాడు మనిషి కాడు అని నా ఉద్దేశం. అలా అని మన చెప్పటం కోసమే కాదు, నేను ముందు అయ్యో పాపం అని ఫీల్ అవుతాను. కానీ ఈ 3 మంచి సద్గుణాలేమో నాకున్నాయి అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మనిషి పుట్టిన ప్రతివాడు చచ్చిపోవటానికే పుట్టేది. మనిషి సచ్చటం కొరకే పుట్టడం నేను అనుకుంటా. పుట్టడం, చచ్చిపోవటం. ఈ దేవుళ్ళు కూడా చచ్చిపోయారు. కృష్ణుడు ఏదో బాణం ఏదో వేస్తే కాలుకు బొటన వెళ్ళి తగిలేదు అంటారు. సత్యసాయిబాబు గారు చనిపోయారు, సాయిబాబా గారు కూడా సమాధి చేశారంటారు కదా. అంటే దేవుళ్ళు కూడా చనిపోయినరు. ఉట్టిగా చచ్చిపోవుడు కాదు, చనిపోయినాక కూడా బ్రతకాలి. అరే ఫలానోడు రా అనాలి. అంటే అప్పుడు చనిపోయినా బ్రతికినట్టు లెక్క కదా. అట్లా ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని గారు, సరే కొన్నిట్లలో వాళ్ళు ఉండొచ్చు, కొన్నిట్లో అట్లా చనిపోయినాక కూడా బ్రతకాలి. అలాంటి జన్మ అయితే బాగు అనేది నేను కొందరిని బట్టి అనుకునేవాడిని. ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను, నేను చనిపోయాక కూడా బ్రతకాలి వాడు మనిషి అంటే అని. ఎవరన్నా మీలాంటి వాళ్ళు కైండ్ హార్టెడ్ మనసు మంచిది అంటే ఓహో అంటే దేవుడి దృష్టిలో నేను చనిపోయాక కూడా బ్రతుకుతున్నా అని అనుకుంటుంటా. ఇప్పుడు కొంచెం రొటీన్ లైఫ్కి వచ్చేద్దాం. అండ్ ఒక చిట్కు ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఆల్ ఆ వ్యూవర్స్కి. సార్ ఇప్పుడున్న స్కెడ్యూల్ అంటే ఈ షూటింగ్ మీకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ ఇవాళైతే చాలా మీటింగ్స్ ఉండే సార్కి. బట్ స్టిల్ మేము ఫోన్ చేసినాము, సార్ ఆ రెస్పెక్ట్ ఇచ్చి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా హీ మేడ్ అ పాయింట్ దో హీస్ వెరీ వెరీ టయర్డ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు. అంటే ఇప్పుడే క్లైమాక్స్కి రాలేదు, మనము ఫ్లోలో చెప్పేసిన. అండ్ సార్ ఫుడ్ కాడికి వద్దాము. మీరు మీ ఇంట్లో ది బెస్ట్ డిష్ ఏముంటుంది సార్? బాబుమోహన్ సార్ ఇంట్లో టాప్ క్లాస్ ఈ డిష్ ఉంటుంది. అన్ని క్లాసే ఉంటుంది. వన్ ఫేమస్ కర్రీ కంపల్సరీ ఉంటుంది, మటన్ కంపల్సరీ ఉంటుంది, ఫిష్ కంపల్సరీ ఉంటుంది, వెజిటేరియన్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఇది బెస్ట్ అని అన్ని బెస్ట్ కిందనే లెక్క నాకు. ఎందుకంటే అది ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు ఏదో అంటారు కదా. మనకు నిద్ర ఎక్కడ వస్తే అక్కడ పడుకుంటాము. బెడ్ ఉంటేనే, ఏసీ ఉంటేనే కాదు కదా, పవర్ నాపులు. అట్లా ఫుడ్ దేవుడిచ్చింది మన ఆకలి కొరకు. ఏదైనా నేను ఇప్పటికీ కూడా ఇది ది బెస్ట్ ఫుడ్ అనే తింటాను నేను. సో పర్టికులర్ ఇష్టం అట్లా ఏముండదు, ఏది ఆఫర్ చేసినా ఫేవరెట్స్? కొద్దిగా ఫిష్ కర్రీ కొద్దిగా ఎక్కువ ఇష్టం, చిన్న అట్లాంటివి. అంటే బొమ్మిడాయిలే కాదు, చిన్న చిన్న చెల్లెలు కానీ అలాంటివి, పిత్తబరకలు కానీ అవి నాకు కొద్దిగా ఇష్టం అని. ఓహో ఏం కాదు, మళ్ళీ చికెన్ వస్తే చికెన్ కూడా ఇష్టం. సో సార్ మీరు థౌజండ్స్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ని నవ్వుపించిండ్రు సార్. మిమ్మల్ని ఖుష్ చేసేది ఏంది? మీ ఫేస్ మీద స్మైల్ వస్తానికి వాట్ హ్యాస్ టు హ్యాపెన్?
మీరు ఎప్పుడు ఖుషి అవుతారు? నాకు నచ్చింది ఏది విన్నా ఖుషి అవుతాను. ఇప్పుడు మిమ్మల్ని చూడైనా ఖుషి అయినా కదా, మనం ఇంటర్వ్యూ చేసాము, నువ్వు తెలంగాణ మాట్లాడుతుంటారే భలే మాట్లాడుతుంది అన్నాను, నువ్వు నిల్చొనే ఉన్నావా ఆ ఇంటర్వ్యూ జరిగినంతసేపు. నీతో పాటు 2-3 ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్, వాళ్ళందరి ముందు కూడా నేను మెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా చూడగానే అరే అని నవ్వుకున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు నచ్చింది ఏదన్నా ఎంజాయ్ చేస్తాను. గాస్పింగ్ పవర్ ఇంకా తక్కువ కాలేదు, జబర్దస్త్ ఉంది, ఇంకా జబర్దస్త్ ఉందా సీతాఫల్ మహిమ. సార్ ఎన్నో థౌజండ్స్ ఆఫ్ మూవీస్ చేసినారు సార్, మీ ఫేవరెట్ రోల్స్ ఏంది? ఒక టాప్ 3 చెప్పాలంటే. అంటే అన్నీ ఇష్టమే. 3 సినిమాలు ఏంటంటే, నన్ను చిత్రసీమలో అడుగుపెట్టించిన సినిమా, నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంకుశం. నేను ఆ సినిమా గురించి నాకు లైఫ్ ఇచ్చినట్టే కదా. బ్రేక్ ఇవ్వటం మీన్స్ నాకు లైఫ్ ఇచ్చింది, నాకు జన్మనిచ్చింది సినిమా రంగంలో. అంకుశం గురించి చెప్తాను. అంకుశం ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ కోట రామకృష్ణ గారి గురించి చెప్తాను. ఇది ఒక కామెడీ విలన్ క్యారెక్టరు. అలాగే నన్ను కమెడియన్ చేసిన సినిమా ఒకటి ఉంది, మామగారు సినిమా. సెకండ్ ఇది క్యారెక్టర్ యాక్టర్ ఆర్ కామెడీ విలన్. ప్యూర్గా కమెడియన్గా నాకు బెస్ట్ కమెడియన్ అవార్డు కూడా వచ్చి ఎన్నో కామెడీ క్యారెక్టర్లు వేసిన సినిమా కోట గారి కాంబినేషన్లో కానీ, ఇంకా బ్రహ్మానందం కాంబినేషన్లో కానీ మామగారు. ఇంకొక సినిమా ఇప్పుడే చెప్పాను కదా, చినుకు చినుకు అందరితో, మాయలోడు తర్వాత నేను హీరో అయినాను కనుక మాయలోడు సినిమా గురించి. హీరో, ఆర్టిస్టు, కమెడియన్, హీరో, ఈ 3 సినిమాల గురించి చెప్తా ఇక్కడ. ఆసమ్ సార్. సో ఇప్పుడు పాలిటిక్స్లో దిగినారు, ఇక్కడ కూడా సక్సెస్ చూసేసిండ్రు అండ్ ఇంకా చూస్తారు కూడా. సో పాలిటిక్స్లో దిగాలంటే ఏం యాద పెట్టుకోవాలి సార్? అంటే ఏం నేర్చుకోవాలి? నేనేం నేర్చుకొని రాలేదు కదా, నేను షూటింగ్ చేస్తుంటే తీసుకుపోయి నామినేషన్ వేయించారు. ఇక్కడ కూడా బై లక్ మేకప్తోనే పోయి నామినేషన్ వేశాను, ఏడ్చాను వద్దని. కానీ కేసీఆర్ గారు అప్పుడు జిల్లా మంత్రిగా ఉండే, బాగా పట్టుబట్టి నేను ఏడిస్తే కూడా నువ్వు పోటీ చేయాల్సిందే అంటే మీ ఫ్రెండ్స్ తీసుకుపోయి బలవంతంగా నామినేషన్ వేశాను. వేసి కూడా డే అంతా ప్రచారం చేసి నైట్ వచ్చి మళ్ళీ షూటింగ్లు చేసేవాడిని. అంటే బ్యాలెన్స్ వర్క్స్ సడన్గా కదా నామినేషన్ వేయటం. నాకున్న ఆ స్పీడ్కు రోజుకి 5-6 షూటింగ్లు ఉండేది ఆ డేస్లో. అలాంటిది సడన్గా పోయాడు పొలిటికల్ అంటే, మరి ఈ డేట్లన్నీ ఇచ్చున్నాం కదా మనం 3 నెలలు 3 మంత్స్ ఎప్పుడు ఖాళీ ఉండేది కదా నాకు. అలాంటిది సడన్గా పొలిటికల్ ఇది కాబట్టి నేను చాలా సఫర్ అయినా. 15 రోజుల లోపల ఎమ్మెల్యే అయిపోయాను. ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని చూడాల్సి వచ్చింది. మన సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యాను. అంటే నేను ఫస్ట్ టర్మ్ కోసమే అనుకున్నాను. నో, పాలిటిక్స్లో వెనకడుగు వేసేది లేదు, మళ్ళీ పోటీ చేసేదని నాకు నేనుగా డిసైడ్ అయ్యాను. క్వశ్చనే లేదని కొందరితో ఛాలెంజ్ కూడా వేసిన, రాజకీయం అంతు చూసినాకనే వెనక్కి వెళ్తాను, క్వశ్చనే లేదు, ఛాలెంజ్, కమాన్ అని పోటీ చేశాను. సెకండ్ టైం పోటీ చేయనా గెలిచిన మినిస్టర్. మళ్ళీ థర్డ్ టైం అయితే ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సరు, సమాజంలో ప్రజలను చూశాను. ఈ జన్మభూమి సభలు జరిగేటివి, గ్రామ సభలు జరిగితే అక్కడ ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. నేను ఆ ముందుంటే అన్ని వినేవాడిని, ఎవరు బాధలు ఏంటని. ఒకసారి నేను మినిస్టర్ను, సిద్దిపేటలో గ్రామసభ జరుగుతుంది. సిద్దిపేట అంటే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, అప్పుడు ఆయన ఉద్యమంలో ఉన్నారు. అక్కడ ఒక ఆమె ఏడుచుకుంటూ వచ్చింది, అయ్యా నా బిడ్డ 10వ తరగతి ఫస్ట్ పాస్ అయింది అయ్యా, ఫస్ట్లో పాస్ అయింది, నా బిడ్డ నాతో పాటు అంట్లు దోమటానికి వస్తుందయ్యా, నేను అంట్లు దోమి చదివించుకున్నాయా, వీడు సర్టిఫికెట్ ఇవ్వలేదయ్యా, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వలేదంట, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. అందుకని ఆ పిల్ల ఇంటర్మీడియట్ చదవలేకపోయింది. వీడి అని ఆడియో తిడుతుంది. ఏమైందన్న
అలాగా జనం ఏదో చెప్తారు, మీరు గది అడుగుతారా సార్ అన్నాడు. స్పాట్లో సస్పెండ్ చేసిన ఆడియోని, సస్పెండ్ అన్న. వెంటనే సెక్రటరియట్కి మాట్లాడినా, ప్రిన్సిపల్ సెక్రటరీకి, సస్పెండ్ హేమ్. పర్వాలేదు సార్, మేము చేద్దాం, అలాగే మీరైతే వచ్చేయండి. నో, సస్పెండ్ చేసి నాకు ఫ్యాక్స్లో ఆర్డర్స్ పంపండి, నేను సర్వ్ చేసే ఇక్కడ నుండి వస్తా, లేకుంటే ఇక్కడే కూర్చుంటా. మొత్తం జనం వింటున్నారు, గ్రామసభ. నాతో కలెక్టర్ ఉన్నాడు, లవ్ అగర్వాల్ అని, అప్పుడు జాయింట్ కలెక్టర్కి వచ్చాడు ఆయన, ఏలూరు కలెక్టర్ చేశాడు. అందులో ఎంప్లాయీస్కి వాళ్ళకి బాగా యూనిటీ ఉంటుంది. నేను ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, సస్పెండ్ అంటున్నా. ఇలాంటి వాళ్ళకు సేవ చేయాలి, ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయనోడు మనిషి కాదు. ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆ పార్టీ పెట్టింది? నేను ఎప్పుడు అనుకున్నాను, అన్న దేవుడు లాంటి వాడు వచ్చి ఎందుకు ఈ పాలిటిక్స్ ఇంత కష్టపడుతున్నాడు అని నేను ఫీల్ అయ్యేవాడిని. ఎన్టీ రామారావు గారు అభిమాని కదా. అట్లా అక్కడ తీసుకున్న డెసిషన్, ఇలాంటి వాళ్ళ కొరకు పాలిటిక్స్లో ఉండాలి. ఎవడైనా నన్ను ఎంత డబ్బున్నోడు నన్ను ఇది చేయదంటే నో, ఏ రూల్ ప్రకారం ఇది చేయలేదు అని అడిగామని ఆఫీసర్లను. మామూలుగా కాదు, ఎందుకు చేయలేదు, ఏ రూల్ నీకు అడ్డం వచ్చింది చెప్పు, నేను ఆ రూల్ మార్పిస్తానేమని. వెంటనే అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడేది, అప్పటికప్పుడే కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడేది. డూ లైక్ దిస్, ఎందుకు చేయవు అని అడిగేది. నేను లంచం తీసుకోను, అబద్ధం ఆడను, తప్పు చేయను. ఇప్పుడు 25th ఇయర్ రన్నింగ్ నేను ఈరోజు వరకు పొలిటీషియన్గా అబద్ధం నా నోట్లోంచి రాలేదు, తప్పు చేయలేదు, రూపాయల లంచం తీసుకోలేదు. అందుకని నేను అంత డేర్గా మాట్లాడేవాడిని. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను, నాకు రూల్స్ తెలుసు. ముందే గ్రాస్పింగ్ పవర్ మామూలుగా, గ్రాస్పింగ్ వేరు, మళ్ళీ వర్క్ తెలుసు. ఇప్పుడు నాకు ఈ కెమెరా పని తెలియదు, వీళ్ళకి కెమెరా తెలుసు, ఎప్పటికప్పుడే సరి చేసి పెట్టుకుంటున్నా లేదా, లైక్ దట్ నాకు పని తెలుసు, రూల్ పొజిషన్ తెలుసు. రెవెన్యూలో పనిచేసిన వాడికి రూల్ పొజిషన్ ఏ డిపార్ట్మెంట్కు సంబంధించింది అయినా తెలియకుండా ఉండదు. అందులో నేను సర్వే ట్రైనింగ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ని. అట్లా ఆ కేటగిరీ కోసం, ఇలాంటి వాళ్ళ కోసం పనిచేయాలరా అని అప్పుడు డిసైడ్ అయినా నేను పొలిటికల్గా ఉండాల్సిందే అని. ఫస్ట్ కాదు, సెకండ్ టర్మ్కి వెళ్ళి అప్పుడు నేను గ్రహించిన ప్రజల్లో ఇట్లా ఉంటారు. సో ఫైనల్లీ ఒక చుట్కు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. నేను మీ గ్రాండ్ డాటర్తో మాట్లాడినప్పుడు తాత తాత అని చాలా, అంటే మీరిద్దరు దోస్తులు లెక్కుంటారు. ఓకే, నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసినప్పుడు మీతోని. సో ఎక్దమ్ సే ఎట్లా అంటే ఒక మూవీస్లో చూపిస్తారు కదా ఎగ్జాక్ట్లీ, అని చాలా రేర్గా చూస్తాం అట్లా, యూనో ఎక్దమ్ సే దోస్తులు లెక్క తాత ఇంకా మన్మరాలు. సో ప్లీజ్ టెల్ us సంథింగ్. అండ్ ఎంత ఖుషిగా అనిపించిందంటే ఆన్ హర్ ఫేస్ అండ్ ఆన్ యోర్ ఫేస్ ఆల్సో. సో ప్లీజ్ టెల్ us సంథింగ్, మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు ఇద్దరు కలిసి? మేము ఫ్రెండ్స్ అన్నారు కదా, మీరే ఫ్రెండ్స్. ఏమేమి గేమ్స్ ఆర్ మీకేం నాకే నేర్పుతా. నాకంటే తాత నీకేం తెలీదు, యూ డోంట్ నో ఎనీథింగ్ అంటుంటుంది. అంటే నా యాక్షన్ కూడా అంతే ఉంటుంది, నాకేం తెలియదని. ఏది చెప్పినా నాకు తెలియదంట కదా. ఎందుకంటానంటే ఆమె నాకు తాత లైక్ దీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట యాక్షన్లో. ఏదని చెప్పి నథింగ్ తాత, యూ సీ, అచ్చా ఐ డోంట్ నో మమ్మా, సారీ, ఈజ్ ఇట్. మేమిద్దరం ఉన్నప్పుడు అసలు కథ ఉంటుంది కనుక నేను ఎంజాయ్ చేయలేదు నా చైల్డ్హుడ్ని, నేను ఎంజాయ్ చేయలేదు స్టూడెంట్గా. ఆ తల్లిదండ్రుల ప్రేమ కానీ చుట్టాల ప్రేమ, హాలిడేస్ రాగానే తాత ఇంటికి వెళ్ళాము, మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాము, నాకు తెలీదు. నాకు మా ఫాదరు మదరు మాకు తెచ్చి పెడితే, ఒకరోజు వాళ్ళ సిస్టర్ ఇమేజిన్ అక్క, యూ పర్చేజ్డ్ వెరీ బిగ్ చైన్ అక్క, ఐ ఆల్సో పర్చేజ్ ఫర్ మై బర్త్డే లైక్ దిస్ బిగ్ చైన్ అన్నది. ఇంతే ఉంది కదా. ఏ క్లాస్? అయ్యో
ప్లే స్కూల్ నుంచి మొన్ననే ఇంకా ఎల్కేజీ కూడా కాదు, ఎల్కేజీలోకి వచ్చినట్టుంది ఇప్పుడు. అప్పుడే ఎంబీబీఎస్ రేంజ్లో మాతో అసలు తెలుగు మాట్లాడదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్. చిరక్ అని తాతయ్య మై బర్త్డే ఐ వాంట్ బిగ్ చైన్. నో 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 ఓకే మమ్మ అని నేను అంటున్నాను. ఇంకా 2 days ఉంది బర్త్డే, ఎప్పుడు నువ్వు పర్చేజ్ చేస్తావు, ఎప్పుడు నాకు బిగ్ చైన్ ఇస్తావు అని అంటే కమాన్ అని తీసుకెళ్ళా. ఆ తిరుమల గోల్డ్ షాప్ ఏదో ఉంది, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నా. దిస్ నో 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 దిస్ నో 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 మమ్మీ ఐ వాంట్ లైక్ దిస్ అని అన్నీ చూపించండి అన్న. ఆ షాప్ అతను నా అభిమాని, వాళ్ళ ఫాదర్ నా అభిమాని. ఇక వాళ్ళు 40 years నుంచి గోల్డ్ షాప్ అంట. అన్నీ చూపించమన్నా, అన్నీ చూశారు. ఒకటి వాళ్ళ అమ్మకు నచ్చింది, వాళ్ళ అక్కకు నచ్చింది, ఏమో నచ్చింది. సరే అని తీసుకోమన్నా. ఎంత అంటే 1.5 lakh అన్నారు. 160 ఎంతో సంథింగ్. ఓకే నువ్వు నచ్చిన ఓకే మమ్మ నైస్ వెరీ నైస్ థాట్ ఓకే టేక్ అన్నా అని నా కార్డు ఇచ్చి నువ్వే పేమెంట్ చేయమని. అంటే నాకు అట్లా ఎవరు ఏమీ కొనియలేదు. పిప్పర్మెంట్ ఒక బిస్కెట్ కూడా కొనిచ్చిన వాళ్ళు లేరు నాకు. కానీ దేవుడు నాకు ఇచ్చాడు కదా, నేను ఎంజాయ్ చేయలేదు కదా అవన్నీ. వాళ్ళల్లో చూసుకుంటాను నేను, ఏమి కావాలంటే అది. సీరియస్లీ సార్ మొన్ననే ఈమెకే చిన్న ఆమెకే నీ ఫ్యాన్కే సన్ రూఫ్ కార్ కావాలి నాకు. ఈ కియాలో మన కొత్తగా వచ్చిందంట 45 lakhs ఏదో తెప్పించిన ఇమ్మీడియట్గా. యూ లైక్ ఇట్ అని ఏకంటే పైకి ఎక్కి సన్ రూఫ్ అది తీసి ఓ రౌండ్ వేసి వచ్చారు. వెంటనే ఇది బుక్ చేయండి అని చెప్పినాక ఏమైందంటే మా కోడలు వాళ్ళ బ్రదరు చనిపోయేసరికి అది అట్లా ఆపిన. ఈ లోపల నాకు ఫోర్డ్ కార్ బాగా ఇష్టం. నాకు ఈ ఇప్పుడు బాగా అందరు ఎవడు దగ్గర చూసిన అదే కార్లు కదండి, ఫార్చునర్ ఎందుకో నాకు ఇష్టం ఉండదు మొదటి నుంచి. నాకు ఫోర్డ్ కారు కొత్త ఫోర్డ్ వచ్చిన తర్వాత నాకు ఫార్చునర్ కంటే ఇది టాప్ అనిపించింది నాకెందుకు. అట్లా ఫోర్డ్లో కూడా సన్ రూఫ్ వచ్చిందని తెలిసి ఎట్లాగో నాకు ఇష్టమైన కారు కదా, అది పెద్దగా ఏదో బస్సులాగా ఉంది కియా, అది పెద్దగా ఉంది. నేను కూడా ఇప్పుడు కూర్చొని పోతుంటే నేనేదో పిట్టలాగా ఉండకూడదు కదా, దీంట్లో ఫోర్డ్లో పర్ఫెక్ట్ నేను గుర్రం మీద పోయిన ఫీలింగ్ ఉంటుంది నాకు. అందుకని నేను బయటికి ఎటు వెళ్తేనా నాకు ఫోర్డ్ కారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇన్నోవా కారు హైదరాబాద్. అట్లా అది పెండింగ్లో పడింది, మళ్ళీ అడగలేదు కనుక కొనలేదు. ఎప్పుడో ఉంటుంది మళ్ళీ. అంటే ఏది అడిగితే అది ఇమ్మీడియట్గా ఏంటి వద్దు డాడీ కాస్ట్ నువ్వే ఉండరా. ఓహో మీ దగ్గరనే డైరెక్ట్. వాడు మా బాబు కానీ మా కోడలు కానీ అంటారు వద్దు డాడీ వాళ్ళకి తెలియదు కాస్ట్లీది ఇదంటే. అప్పుడప్పుడు అంటారు వద్దొద్దు అని. నో, ఏది అడిగితే అది కొనాల్సిందే, ఏమని అడగని, అంతే ఉంటుంది నా ఆర్డరు. అందుకంటే నేను ఎంజాయ్ చేయలేదు కదా, నా మనవరాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళలో ఫీల్ అవుతాను. అందుకే మేము ఫ్రెండ్స్. సూపర్ సార్, మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఇంకొక రహస్యం ఏంటంటే మా పెద్ద బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు కదా, ఇప్పుడున్న బాబు కంటే పెద్దోడు. డెఫినెట్గా నా ఫీలింగ్, ఇద్దరు మనవరాళ్ళు కదా, డెఫినెట్గా ఒక ఆమె డెఫినెట్గా మా అమ్మ. కొన్ని మేమిద్దరం ఆడుకుంటుంటాం కదా, కొన్ని ఆ లుక్స్, నేను ఏదైనా చెప్తే నన్ను ఇట్లా పరీక్ష చూడటం కొన్ని నాకు కొద్దిగా అనిపిస్తుంది. నాకు ఒక ఆమె డెఫినెట్గా మా పెద్ద కొడుకు. ఆమె ఫుడ్ కానీ వాడు బర్గర్లే తినేవాడు, ఇంట్లో చికెన్ ఫ్రై ఉంటే కూడా ఇంకేమున్నా కూడా వాడు తినేటోడు కాదు, బర్గర్ కావాలనేవాడు. ఒక ఆమెకు వచ్చింది బర్గర్లు, వాడు తినే ఫుడ్.
కొద్దిగా మా అమ్మ టైపు పాపం పోనీలే ఇట్లా కనుక ఒకళ్ళు మా అమ్మ అనుకుంటాను, ఒకళ్ళు మా పెద్దబాబు అనుకుంటాను. ఇంకా ఎక్కువ లాడైపోయింది. అచ్చా, అంటే వీళ్ళిద్దరు ఆ రూపంలో వచ్చారేమో. నేను వైట్ సూట్ అని చెప్పాను కదా, మా ఇంటికి ఒక కోయ అతను వచ్చాడు చిన్నప్పుడు, సంగతి నేను చెప్పేది, మా ఊరికి. అతను ఎస్వి రంగారావు గారు లాగానే ఉన్నాడు. నాకు ఇప్పుడు అతను ఎట్లున్నాడో నాకు కనిపిస్తున్నాడు. అతని ఫిగరు, అతని స్టైలు, నేను ఎస్వి రంగారావే ఇక యాజ్ ఇట్ ఈస్. అతను ఎవరిని ఇట్లా చూసి, నన్ను చూసి, అరే నువ్వు ఈ ప్రాబ్లంతో ఫీల్ అవుతున్నావు కదా అని అడిగితే అవుననేవాడు. ఏమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉందా అని అంటే అవుననేది. వాడు ఎంతోమందికి మూలికలు లాంటి అట్టటి ఇచ్చాడు. మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ నేను ఎప్పుడు అలాంటి వ్యక్తిని చూడలేదు. మా ఇంటికి వచ్చాడు, మా నాన్న పిలుచుకున్నాడు అతన్ని. మా నాన్న టీచర్ కదా, మా నాన్నకు అందరు ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి నేనే వస్తాను మీ ఇంటికి అని అంటే రండి అని తీసుకొచ్చాడు. మా నాన్న కూర్చొని పెట్టాడు, ఏదో అడిగారు నన్ను దూరంగా ఉండాలి. ఓకే, మా నాన్న సూట్ ఇచ్చాడు అతనికి. సూట్ అదే వైట్ సూట్ అని చెప్పిన మా నాన్నకి ఇష్టమైందని అతను నాకు ఆ సూట్ అది కావాలని అడిగాడు. కోయతను ఆ కోటు కావాలని అడిగాడు. మా నాన్న తీసి ఇచ్చేసాడు. నేను ఎంత ఫీల్ అయ్యాను ఆ రోజు. నేను బాధపడుతూ చూస్తుంటే, నేను తీసుకున్న కోపం ఉంది కదా నీకు అని అన్నాను అని నవ్వి నన్ను చూసి మా అమ్మకు నాన్నకు చెప్పిండు, చాలా పెద్దోడవుతాడు, 7 సముద్రాలు దాటి ఎంత పెద్ద స్థాయికి పెద్దవాడైపోతాడు, చాలా పెద్దవాడైపోతాడు, కోట్లు గడిస్తాడంటే మా అమ్మ నాన్న నవ్వుకున్నారు. అంటే కోటు కాదు, కోటు మీద ఇచ్చినది కోపం వచ్చింది వాడికి, మన ఐస్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఆయన సంపాదన తినే అదృష్టం మాత్రం మీ ఇద్దరికి ఉండదు అని చెప్పాడు. మరి అట్లే మా అమ్మ లేదు, మా నాన్న లేడు కదా. నేను సినిమా యాక్టర్ అయ్యే టైంకి నా ఉద్యోగం కానీ, నా సినిమా యాక్టర్ కానీ, నా పొలిటికల్ కానీ, ఎప్పుడు ఇంటి ముందు 3-4 కార్లు ఉంటాయి. మా నాన్న చూడలేదు కాబట్టి, మా అమ్మ చూడలేదు కదా. కనుక మా అమ్మ మా పెద్దబాబు ఈ రూపంలో వచ్చారేమో, ఎంజాయ్ చేయని ఏమైనా అని అంటుంటా. నిజం సార్, మా మదర్ అని చెప్తున్నారు కదా, సో 3rd క్లాస్లోనే మీ మదర్ ఎక్స్పైర్ అయినారు. సో ఏమైంది సార్ అప్పుడు? అంటే పల్లెటూరు కదా, మెడికల్ ఎయిడ్ ఉండేది కాదు. మా అమ్మ కూడా అంటే చాలా కామ్ ఇది. ఆమె ఏ ఇబ్బంది ఉన్నా చెప్పుకునేది కాదు అనేది నాకు అర్థమైంది. తర్వాత కడుపులో ఏదో అయింది మా అమ్మకు, అది ఆమె చూపించుకోలేదు, డాక్టర్ల దగ్గరికి పోలేదు. ఈ సొంత వైద్యాలు ఎక్కువ చేస్తారు కదా ఊర్లలో, అలాంటిది ఏదో చేసి మా అమ్మ చదువుకున్నది అయ్యండి, మా నాన్న చదువుకున్నవాడు అయ్యండి. మా నాన్నకు చెప్పలేదు, మా నాన్న చూపించలేదు. చెప్పే టైంకు ఆ లోపల అది బాగా ముదిరిపోయింది. వరంగల్ గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయాము, ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్ అన్నారు. బాగానే ఉంది, ఇక మీరు 4-5 రోజుల్లో తీసుకెళ్ళొచ్చు అని కూడా అన్నారు. సడన్గా ఒకరోజు నాకు మా చెల్లెలకు స్నానం చేయించింది, ఆమె స్నానం చేసింది, ఎప్పుడు ఇట్లా ఉండాలరా నీట్గా అని చెప్పింది. మా మరుసటి రోజు చనిపోయింది. అంటే నాకు చిన్న ఇది కాదు, నాకు ఏంటో తెలీదు. అప్పుడు నేను అనుకున్నాను నేను డాక్టర్ అవ్వాలని. కానీ డాక్టర్ అవ్వాలని నేను అందుకనే క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్గా ఉండేది. నేను 10th క్లాస్ తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి కదా, నేను బైపీసీ తీసుకోవాలి కదా. నాకు బైపీసీకి 15 రూపాయలు ఫీజు కట్టాలి. మా ఫాదర్ లేడుగా, అంటే కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. 9th క్లాస్లో మీ ఫాదర్ ఎక్స్పైర్ అయినారు. అప్పుడు నేను ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. ఇక మా సార్లు మా అందరు బాధపడి, అరే ఈ
బైపీసీ వీటికి ప్రాక్టికల్స్ అవన్నీ ఉంటాయిరా, వాటికి డిపాజిట్ కట్టాలి, నీ దగ్గర లేవులేరా, నువ్వు టెన్షన్ అవుతున్నావు, మాకు అర్థమైంది, కానీ వద్దురా, నువ్వు సైన్ ఆర్ట్స్ తీసుకో, మంచిగా లాయర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చురా అని అన్నారు. అని బలవంతంగా నన్ను ఆర్ట్స్ తీసుకోమన్నారు. నేను ఎప్పుడు ఇంత స్ట్రగుల్లో కూడా నేను ఎక్కడ ఫెయిల్ కాలేదు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు నేను ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఇన్ని స్ట్రగుల్స్లో కూడా నేను ఫెయిల్ కాలేదు, ఎక్కడ గివ్ అప్ చేయలేదు. బిఏ అంటే మళ్ళీ బిఏ వెళ్ళాను, పాస్ అయ్యాను, ఎంఏకి వచ్చాను. అయితే ఫినిషింగ్లో ఎప్పుడైతే నన్ను ఉద్యోగానికి వెళ్ళమని అందరూ గొడవ పెడితే ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయినాక నాకు ఉద్యోగం వద్దు అని నేను గొడవ చేస్తే అందరు తిట్టారు. ఇంత మంచి ఉద్యోగం, రేపు కలెక్టర్ అవుతావురా నువ్వు, తహసీల్దార్ అవుతావు అని అందరూ మా ఫ్రెండ్స్ చుట్టాలు అనేసరికి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఎంఏ అక్కడ ఆగింది. మళ్ళీ లా చదివాను, లాలో పెట్టుకున్నాను. కాబట్టి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. షూటింగ్కి వచ్చాను, 4 రోజులు ఆగింది. ఈ లోపల క్లిక్కే అయ్యాను. నా సర్టిఫికేట్స్ ఇంకా అక్కడే ఉన్నాయి, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయి. అంటే నాకు సర్టిఫికేట్ అయితే ఏం పని అనుకున్నాను, నా డిగ్రీ సర్టిఫికేట్ కాలేజీలోనే ఉన్నాయి. అంటే లైబ్రరీ బుక్స్ తీసుకుంటాం కదా, నేను ఆ బుక్స్ రిటర్న్ చేయలేదు, రిటర్న్ చేస్తేనే ఇస్తారు నా సర్టిఫికేట్స్. సినిమా యాక్టర్ ఇప్పుడు నాకు అవసరం లేదు సర్టిఫికెట్లు. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అర్రే అనుకున్నా, కానీ నాకున్న దీనికి నీకెందుకని అదేదో స్టడీ సర్టిఫికెట్స్ అవి చూసేసి సర్టిఫికెట్ ఇచ్చేసారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అవి ఇవి పట్టిన అంటే ఇప్పుడు నేను వెల్ నోటెడ్ కనుక అట్లా జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఎటు వచ్చినా మనం మదర్ అందుకని మదర్ అంటే నాకు మా అమ్మకు ట్రీట్మెంట్ లేక చనిపోయింది. మా దగ్గర అప్పుడు సఫిషియంట్ డబ్బులు ఉండి కూడా మేము చేయలేకపోయినాం. ఒకటి డయాగ్నోస్ చేయించుకోలేకపోయాను. 2 కనుక నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, కాలేకపోయాను. యాక్టర్ అయ్యాను. యాక్టర్ అయినాక కూడా నేను ఎన్ని వందల వేల మందికి నేను ఫ్రీ ట్రీట్మెంట్లు, ఫ్రీ ఆపరేషన్స్ చేయించాను, ఎన్ని వందల మందికి పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పటికీ ఫారెన్లో కూడా నా కష్టార్జితంతో చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ ఎక్కడ చెప్పను. నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసినో చెప్పను, ఎన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారో నా పేరు మీద, ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయో చెప్పను. ఇప్పుడు అమ్మది వచ్చింది కనుక, నా అమ్మ ఈ కష్టంలో చూసిన కనుక అలాంటిది ఎక్కడ నాకు కనిపించిన వెంటనే నేనుగా హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మొన్న ఈ కరోనా దీంట్లో కూడా ఈ ఆర్ఫన్ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్ల వెంబడి పడేసి చెట్లలో పడేసిన పిల్లల హాస్టల్స్, ఎన్నో హాస్టల్స్, 15-20 హాస్టల్స్కి 5 క్వింటాల బియ్యం, 10 క్వింటాల బియ్యం, అట్లా ఎన్నో తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్స్, కొడుకులు చూడక కూతురు చూడక బయట పడేస్తారు చూడండి, అలాంటి ఓల్డేజ్ హోమ్స్కి, ఎన్నో హోమ్స్కి బియ్యం, 2 బస్తాల కందిపప్పు, 15 లీటర్ 20 కిలోల ఆయిల్, లైక్ దట్ డిస్ట్రిబ్యూట్ చేశాను వెహికల్స్ మీద తీసుకెళ్ళి. అట్లా ఇప్పటికీ 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమం. నేను రిహార్సల్స్ వేసేటప్పుడే ఒక కర్డ్, ఒక వారం ఒక 5-6 లేక ఒక 10 కర్డ్ ప్యాకెట్స్ నా స్కూటర్కి పెట్టుకొని వెళ్తూ అక్కడక్కడ ఇచ్చుకుంటూ పోవాలి. సండే ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేది అప్పుడు చిన్న చదువుకునేటప్పుడే. అప్పుడే మేము 10 పైసలు పావల టిక్కెట్లు పెట్టి సరదాగా నాటకం వేసి, ఆ 10 పైసలు పావలు వస్తుంది కదా, 501 బార్ సోప్ అని ఉండేది, 12 పీసెస్ది, అవి కొని హాస్టల్లో చదువుకునే పిల్లలు ఉంటారు కదా, బట్టలు ఉతుక్కుంటారని ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇచ్చేవాడిని. ఈ 40 పేజెస్ నోట్స్ బుక్స్, పెన్స్ ఇట్లాంటివి కొని ఇచ్చేవాడిని. ఏది నాటకం వేస్తే వచ్చిన డబ్బులతో. అప్పుడు ఇప్పుడు సినిమా యాక్టర్గా కూడా ఎంతో మందిని అన్నం పెడుతున్నాను, పెట్టాను. నా ఆఖరి శ్వాస వరకు దేవుడు నాకు అట్లా పెట్టే ఈ అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో మందికి పైసలు ఉంటాయి సార్, కానీ కొంతమందికే మనసు ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, అయ్యో పాపం అనేది లేనోడు మనిషి కాదు అన్నాను చూస్తున్నాను. ఇదే అయ్యో పాపం అంటే. సో
చెడ్డోళ్ళకైతే దుష్మన్లు ఉంటారు సార్, కానీ మంచోళ్ళకి బి దుష్మన్లు ఉంటారా? మంచోళ్ళకే ఎక్కువ మంది ఉంటారు. మంచోళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మంచి చేయటం వల్ల వీడికే పేరు వస్తుంది. వీడికి ఎందుకు రావాలి పేరు? వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఫైనల్ సెషన్కి వచ్చేసినాము. నేను టక్ టక్ అడుగుతుంటా, మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే సార్? చిట్కు ఆన్సర్లు. ఒక థింగ్ మీకు ఇష్టమైంది, ఇష్టం లేనిది. అదొక క్వాలిటీ ఉండొచ్చు, గుణమే ఉండొచ్చు, రెండొకటే. బట్ తప్పు చేసిన వాళ్ళని సహించలేను. అది నాకు ఇష్టం ఉండదు. ఇష్టపడే గుణం? మంచి చెప్పాను కదా, 10 మందికి అన్నం పెట్టేవాడు. ఓకే. అయ్యో పాపం అనే మనసున్నవాడు అంటే ఇష్టం. మీరు మ్యాక్సిమం డైల్ చేసే నంబర్ ఎవరికి సార్? ఊకే ఎవరికి ఫోన్ చేస్తారు? అంటే దోస్త్, పిఏ అట్లా ఏమి ఉండదు. కానీ మార్నింగ్ లేవగానే ఈ మధ్య మా పెద్ద మనవరాలకు చేస్తున్నాను. అచ్చా. ఫస్ట్ వాయిస్ నాకు నచ్చిన వాళ్ళది వింటాను. అచ్చా. నేను 50 ఫోన్లు వచ్చినా ఎత్తను మార్నింగ్ అవర్స్. ఓకే. అలారం అక్కడికి వెళ్ళి రావాలి. నేనే రింగ్ చేసి గుడ్ మార్నింగ్ అంటాను నాకు నచ్చిన వాళ్ళకి. సో నైస్. వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళని హలో ఏం లేదు ఊరికనే చేశాను అని అయినా అప్పుడు ఈ వచ్చిన మిస్డ్ కాల్స్లో ఇంపార్టెంట్ ఏదో దాని నుంచి మళ్ళీ మాట్లాడతాను. అచ్చా. మీ ఫేవరెట్ ఎన్నో స్పోర్ట్స్ ఆడుతున్నాయి అని చెప్తున్నారు స్కూల్ అప్పటికెళ్ళి. సో మీ ఇష్టమైన స్పోర్ట్ ఏముంటుంది సార్? బాగా కబడ్డీ, వాలీబాల్ సెంటర్ ఆడేవన్నీ, కబడ్డీ రైట్ కార్నర్ ఆడేవన్నీ, కబడ్డీ, వాలీబాల్, షటిల్ కూడా, బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేవన్నీ. జబర్దస్త్. నేను అన్ని గేమ్స్ బాగా ఇష్టం, కానీ ఇవి బాగా ఆడేవాడిని అప్పట్లో. ఎటుపోయినా ఫస్ట్ ప్రైజే, వాలీబాల్ కానీ కబడ్డీ కానీ. ఓకే. సో ఇప్పుడు ఎన్నో అంటే మీ గ్రాండ్ డాటర్స్ మీకు నేర్పిస్తున్నారు ఇది అది తాత అని. సో ఏమైనా నేర్చుకున్నారా వాళ్ళ దగ్గర? లైక్ ఈ యాప్ ఇట్లా యూజ్ చేయాలి, ఈ ఫోన్ ఇట్లా యూజ్ చేయాలి, ఏదన్నా వాళ్ళు నేర్పించింది? అయ్యో, ఇప్పుడు నాకు మిస్డ్ కాళ్ళ కానుంచి ఇట్లా చూడాలి అని నేర్పుతుంటారు నాకు. మెసేజ్ ఇట్లా ఇవ్వాలంటుంటారు నాకు లేనట్టు నా ఏది దేని తర్వాత మమ్మ వాట్ ఆఫ్టర్ దిసా ఓహో అని నేర్చుకుంటుంటాను. అచ్చా, సూపర్. అండ్ మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్కే కాదండి, అంటే అసలు జనరల్గా ఏ వృత్తి చేసే వాళ్ళైనా, అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు అతని బాధ్యత ఏంటి? చదువుకోవటం. స్టూడెంట్ దశలో విద్యను అభ్యసించాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను చెప్పింది వినాలి. అలాగే ఉద్యోగాలు చేసుకుంటాడు, ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, భక్తి. డ్రైవింగ్ చేసేవాడు డ్రైవింగ్ మీద ఏదైనా అది దైవంగా, ఇది నా విద్యుక్త ధర్మం, ఇది నేను ఒక దేవుడిచ్చిన వరంలాగా చెయ్యాలి అని అనుకుంటే, అలా అనుకునేవాడంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మొన్న వానలకు మునిగిపోయిన వాళ్ళకు 10,000 అన్నారు, కొట్టుకు చస్తున్నారు అక్కడ జనము. ఇవాళ నేను చూస్తుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి 100,000 మంది తనకు చస్తున్నారు. అది బాధ్యత అండి? అట్లా తన బాధ్యత మరిచిపోయి వ్యవహరిస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళంటే నాకు పరమసహ్యం. బాధ్యతను ఫీల్ అయ్యి, ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు, ఇది నా ఉద్యుక్త ధర్మం, నేను ఇంతమందికి నేను హెల్ప్ చేయొచ్చు, ఇంతమందికి న్యాయం చేయొచ్చు, ఇది చేసే తప్పు, ఇది కరెక్ట్ అని చేసేవాళ్ళంటే నాకు ఇష్టం. అలాంటి వాడు లైఫ్లో ఫెయిల్ కాడు అని నేను అనుకుంటాను. నేను ఫెయిల్ కాలేదు కాబట్టి. ఓకే సార్. సో జిందగీలో ఏమేం థింగ్స్ లైట్ తీసుకోవాలి అంటే మీరు ఎన్నో చూసి వచ్చినారు? మనది గాంధీ లైట్గానే తీసుకోలేదు. అచ్చా, నేను కొన్ని నవరసాలు చెప్తాను సార్, అది ఎవరు గుర్తొస్తారు అది చెప్పంగానే? హాస్యం బాబుమోహన్. ఓకే. కరుణ జీసస్ క్రైస్ట్. శాంతి మదర్ తెరీసా. రౌద్రం రౌద్రం మా అన్నగారు ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడిగా వేసినప్పుడు. అచ్చా, ఆ రోల్. ఓకే. భయంకర్ అంటే ఒక ఎస్వి రంగారావు లాంటి భయంకరమైన క్యారెక్టర్ వేయలేరు. అట్లా అట్టనా?
మనుషుల వర్డ్ అనగానే ఏం యాదా రోలే ఉండొచ్చు. అంటే కర్కశ హృదయులు, అది మీరు అన్నదా భయంకరులుగా ఉంటారు నా దృష్టిలో. ఓకే, జాలి కలిగిన వాళ్ళు కరుణ, మీరు చెప్పారు అట్లా. ఓకే, బీభత్స అంటే ఈ బీభత్సాలు ఇవి ఒరిజినల్ లైఫ్లో వర్క్ చేయవు. కొంతమంది చక్కగా నవ్వుతారండి, ఎంత అందంగా నవ్వుతారో అంత కర్కశమైన హృదయం ఉంటుంది వాళ్ళకి. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, అందమైన నవ్వు నవ్వుతారు, అందమైన. ఇప్పుడు వస్తున్నారు కొంతమంది క్లాసికల్. ఇప్పుడు సుమన్ గారి విలన్ ఏంటండి చెప్పండి, ఎంత అందమైన మనిషి, అజానుబాహుడు, అసలు నడక, ఫైట్స్ చేస్తాడు, డ్యాన్స్. ఆయన విలనగా చేస్తే విలన కాదు కదా, కానీ అట్లా అందంగా ఉండి విలని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కర్కశులు. ఓకే, అద్భుతం నేను చెప్పాను కదా, అయ్యో పాపం అనేవాడు అద్భుత. ఓకే, వీర అంటే మంచి పనుడు, కష్టాన్ని తన మీద వేసుకుని అయినా సరే 10 మందికి హెల్ప్ చేసేవాడు, వాడు వీరాది వీరుడిది నా దృష్టిలో. ఓకే, అట్లా సార్, థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చినందుకు. ఎట్లా అనిపించింది ఫైనల్లీ మీకు? కొంతమంది కెమెరా పెట్టిన తర్వాత ఏమైనా చెప్పండి అని అంటుంటారు, కానీ నేను నా ఇంటర్వ్యూలను స్టడీ చేసి నేను ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్పినా కొత్త పాయింట్ ఏముందా అని మీరు అధ్యయనం చేసి మరి అడిగారు చూసారా, అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. రైట్, వన్స్ అగైన్ వచ్చినందుకు ఇట్ వాజ్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ సార్. అండ్ ట్వైస్, సెకండ్ టైం ఎప్పుడు ఇట్లా ఇన్స్పైర్ చేస్తుందండి. అండ్ ఒక హార్డ్ వర్కింగ్ సెల్ఫ్ ఎర్న్డ్ మ్యాన్ కి ఎగ్జాంపుల్ ఇట్స్ బాబు మోహన్ సార్. సో that's it sir, so thank you so much once again, and that's it dostul. And yeah, let's really చాలా ఎన్నో థింగ్స్ నేర్చుకున్నాను, అంటే ఒక పర్సన్ హార్డ్ వర్క్ని నమ్ముకుంటే ఏ హైట్స్కైనా రీచ్ అవుతారని. సో దట్స్ బాబు మోహన్ సార్ ఫర్ అస్, అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ లైకింగ్ ఆ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాద్ మరొకటి చుట్టుకు కమెంట్లు కూడా వేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారా? వెల్, దిస్ ఇస్ మీ ప్రతీక. For the very first time మనం వచ్చేస్తున్నాము డిజిటల్ వరల్డ్ కి. అవుమలా జబర్దస్త్ పంచులతోని, ఫ్రెష్ కంటెంట్ తోని ఇవన్నీ చూడాలంటే వాచ్ దిస్ స్పేస్ అన్నమాట. సో ఇవన్నీ చూసినందుకు మీరు రెడీ ఉన్నారు, మనవి మస్తు రెడీ ఉన్నాం. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.